ఇప్పుడు మనందరం భారతదేశంలో సనాతన ధర్మ స్థాపన కోసం మనందరం పోరాటం చేస్తూ ఉన్నాం. పూర్వకాలం నుంచి కూడా రాక్షసుల యొక్క పని ఏంటంటే ధర్మాన్ని తరిమేస్తాం, ధర్మాన్ని లేకుండా చేస్తాం, ధర్మాన్ని నాశనం చేస్తాం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాక్షసుల మాట కాదు. పూర్వకాలం నుంచి కూడా రాక్షసులు ఆయా యుగాల్లో రాక్షసుల యొక్క మాట ఏంటయ్యా అంటే ధర్మాన్ని నాశనం చేస్తాం, ధర్మాన్ని లేకుండా చేస్తాం, ధర్మాన్ని తరిమేస్తాం. ఇది రాక్షసుల యొక్క తీరు. ఎందుకంటే రాక్షసులకి ధర్మం నచ్చదు, వాళ్ళకి అధర్మం కావాలి, వాళ్ళకి ధర్మం అనేది నచ్చదు. అందుకని వాళ్ళు ధర్మాన్ని నాశనం చేస్తాం, ధర్మాన్ని తరిమేస్తాం, ధర్మాన్ని లేకుండా చేస్తాం అనేది రాక్షసుల యొక్క మాట. అధర్మం పెరిగిపోయిన ప్రతిసారి, అధర్మం చెలరేగిన ప్రతిసారి ధర్మమే దారి చూసుకొని వస్తుంది, ధర్మమే తన దారి వెతుక్కొని వస్తుంది. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట.